గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరమన్న మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ డి అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న యువకులను కలిశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ కలిసి సందర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న యువకులతో డీసీపీ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్సా విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల పాటు డి అడిక్షన్ సెంటర్కు పంపిస్తున్నామన్నారు. ఇక్కడ వారికి వైద్య చికిత్సతో పాటు మానసికంగా మార్పు తీసుకురావడానికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మంచిర్యాల జోన్ పరిధిలో 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు. గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, అలాగే గంజాయి సేవించే వారిని గుర్తించి వారిని ఆ అలవాటు నుండి దూరం చేస్తే సరఫరా కూడా తగ్గే అవకాశం ఉందని డీసీపీ పేర్కొన్నారు. ఈరోజు మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డి అడిక్షన్ సెంటర్ని సందర్శించడం జరిగింది. గాంజా లాంటి మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులని చెకింగ్ చేసి డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా చెక్ చేసి పాజిటివ్ వచ్చిన వాళ్లకు 15 డేస్ కోర్టు ఆదేశం ప్రకారము మ్యాండేటరీ ఇన్పేషెంట్గా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మానసిక కౌన్సిలింగ్ అండ్ మెడికల్ ప్రకారం కూడా డాక్టర్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో ఒక డిమాండ్ కట్ చేయడం కోసం గాంజాని డిమాండ్ తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్ చేసినట్లయితే గాంజా యొక్క మూవ్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి డ్రగ్ టెస్టులు తీసుకొని ఇప్పటి వరకు దాదాపు 19 మందిని పాజిటివ్ టెస్ట్ రావడంతో డ్రగ్ అడిక్షన్ సెంటర్కి పంపినాము. ఇప్పుడు ఈరోజు 17 మంది వరకు హాస్పిటల్లో ఇన్పేషెంట్స్గా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, మీడియా ప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో, సేవిస్తున్న అనుమానం ఉన్నదో ఇమ్మీడియట్లీ మాకు 100 ద్వారా కానీ మా వాట్సాప్ నెంబర్ల ద్వారా కానీ సమాచారం ఇవ్వండి. మేము వాళ్ళని ట్రేస్ చేసి చెకింగ్ చేసి వాళ్లకు పాజిటివ్ వచ్చినట్లయితే, వాళ్ళు తాగుతున్నట్లయితే వాళ్ళకు డాక్టర్స్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి మంచి పౌరుడుగా మళ్ళీ బయటికి పంపించడం జరుగుతుంది. మంచి కౌన్సిలింగ్ చేయడం ద్వారా అతను మళ్ళీ తీసుకోకుండా ఉండేటట్లు చూస్తాము. ఈ ఫస్ట్ కేసు అనేది వాస్తవానికి వాళ్ళ పైన ఎలాంటి ఇబ్బంది కాదు, పాస్పోర్ట్ కానీ దేనికి కానీ. మళ్ళీ రెండోసారి కేసు అయితే మాత్రము జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది క్లియర్గా చెప్తాము. మెడికల్ ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ రహిత, డ్రగ్ నిర్మూలించే మంచిర్యాలగా ఉండాలని ఈ సందర్భంగా ఆర్ఎంఓ గారు అండ్ ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు, వీళ్ళ యొక్క నర్సు సిబ్బంది కూడా ఈ వైద్యులందరూ కూడా మంచి సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు సహకరించాలి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ సంబంధించిన సమాచారం ఉంటే ఇమ్మీడియట్లీ మాకు చేయాలని చెప్పాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180341